హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 42. అబ్బో! నీలో ఇది గూడా ఉందా సీత? నన్నే అనుమానిస్తావా? చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుని సీతని ఆట పట్టిద్దామని ఏముంది నా పిఏ అంటే ఓపిగ్గా నా పనులు చెయ్యాలి. అబ్బాయి అయితే ఫ్రీగా ఉండదు. అదే అమ్మాయి అనుకో ఫ్రీగా మూవ్ అవుతూ అన్ని పనులు చేసి పెడుతుంది. ఇంకా హోటల్స్‌లో మీటింగ్ కూడా ఉంటాయి. వాడికి అబ్బాయిల్ని తీసుకొని వెళ్తే చాలా బోర్‌గా ఉంటుంది. అదే అమ్మాయిని తీసుకొని వెళ్ళామనుకో కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అని సీతకి నిప్పంటించాడు ఖాళీలా. అంతే సీత షాకింగ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చి, "అంటే మీరు హోటల్స్‌కి కూడా వెళ్తారా? అంటే మరి ఇప్పటి వరకు పిఏగా ఎవరున్నారు? అమ్మాయా? లేక అబ్బాయా?" అని కంగారుగా అడుగుతుంది సీత. "అంటే ఇప్పటి వరకు నాకు పిఏ అవసరం రాలేదు. ఏం అవసరం ఉన్నా సూర్య, ఆర్య ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు పిఏ అవసరం అనిపిస్తుంది. అది కూడా పర్సనల్‌గా. అలా ఉంటే ఇంకా నాకు ఫ్రీగా ఉంటుంది కదా! ఎవరిని అడిగే అవసరం, బతిమాలే అవసరం ఏముండదుగా" అని ఒళ్ళు విరుస్తూ అంటాడు రామ్ లోపల నవ్వును దాస్తూ. "అంటే ఏంటండి మీరు? ఫ్రీగా ఉండడం అంటే మీరేం చేస్తారు? నార్మల్‌గా మీటింగ్‌కి వెళ్ళి మళ్ళీ ఆఫీస్‌కి వస్తారు. అంతేగా" అని డౌట్‌గా అడుగుతుంది సీత. "అవును. మీటింగ్‌కి వెళ్తాం. తర్వాత కొన్ని కొన్ని ఉంటాయిగా" అని బెడ్ మీదకు వచ్చి పడుకోగానే సీత కోపంగా రామ్ దగ్గరకు పరిగెత్తి, "కొనుక్కొని ఏంటండి? మీరేదో తేడాగా మాట్లాడుతున్నారు. తేడా ఏముందే? ఏం లేదు. నార్మల్‌గానే మాట్లాడుతున్నా" అని సీతని పట్టుకుని తన మీదకి లాక్కుని అంటాడు రామ్ కొంటిగా. "మీరెలానో మాట్లాడుతున్నారు. అయినా పిఏగా అమ్మాయి ఎందుకు? ఒక అబ్బాయిని అపాయింట్ చేసుకోండి. ఆ అమ్మాయిని చేస్తే మాత్రం కుదరదు" అని కోపంగా అంటూ వేలు చూపించి అంటుంది సీత కోపంగా. రామ్ సీరియస్‌గా సీత వైపు చూస్తూ, "ఆ! ఏంటే బెదిరిస్తున్నావు? ఇప్పుడు నువ్వు బెదిరిస్తే నేను భయపడాలా? నెవర్. నేను నా పిఏగా అమ్మాయినే పెట్టుకుంటా. ఇదే ఫైనల్" అని సీతను వదిలేసి బెడ్ మీద ఇక పడుకుంటాడు రామ్. సీతకి ఇంకా కోపం వచ్చి, "మీరిలా చేస్తే నేను అస్సలు ఊరుకోను చెప్తున్నా. మీరిప్పటి నుంచి నా మాటే వినాలి. లేదంటేనా చూడండి" అని వేలు చూపించి కోపంగా అంటుంటే సీత, రామ్ ఆ వేలుని పట్టుకుని, "హ్మ్. ఏం చేస్తావో చేసుకో. నేనైతే అమ్మాయినే అని పిఏగా పెట్టుకుంటా" అనే మాట నోట్లో ఉండగానే సీత రామ్‌ని ముద్దు పెట్టుకుంటుంది. ఈసారి ఇక రామ్ బాగా షాక్ అయ్యాడు. ఎందుకంటే సీత తనకి తనగా ముద్దు ఇవ్వడం ఇక ఫస్ట్ టైం కదా అందుకు. సీత జస్ట్ ముద్దును మాత్రమే ఇచ్చింది. కానీ దానిని కంటిన్యూ చేయటం రామ్ పనిలేండి. చురుగ్గా తనని చూసి, "ఏంటే? ఏమయిందే?" "ఏం కాలేదు. మీరు నాకు దూరంగా ఉండండి. నాకు మీరంటే ఇష్టం లేదు. నేను చెప్పిన మాట వినను అన్నారుగా. ఇంక పోండి. నేను మీ దగ్గరకు రాను. వదలండి నన్ను" అని కోపంగా ఫేస్ పక్కకి తిప్పుకుంది సీత. "నీకు బాగా ఎక్కువైందే. అయినా నేను అమ్మాయిని పిఏ పెట్టుకుంటే నీకేమవుతుందే? నేనేమైనా బ్యాడ్ బాయ్‌నా ఏంటి? అలా డౌట్ పడతావు నా మీద?" "కాదు. మీరే అన్నారుగా అవసరాలు అని, ఫ్రీగా ఉండొచ్చు అని. మీరే కదా ఏదేదో చెప్పారు" అని అమాయకంగా అంటుంది సీత. "నువ్వు నీ అనుమానం. అలా ఏం లేదులే కానీ, అయినా నా మీద నమ్మకం లేదానే నీకు? నేనేదో జోక్ చేశా నిన్ను ఉడికిద్దామని" అని అంటూ సీతను చూసి నవ్వుతూ ఉంటే, సీత కోపంగా చూస్తూ, "అయినా నేను నమ్మను. రోజు నేను మీ ఆఫీస్‌కి వచ్చి చెక్ చేస్తా. అప్పుడే నేను ఫ్రీగా ఉంటా. లేదంటే నాకు నిద్ర కూడా పట్టదు" అని కోపంగా అంటే, "ఎందుకే అంత డౌటు? అయినా నేను అలా చేస్తే నువ్వేం చేస్తావే?" అని సీతని ఇంకా ఉడికించడానికి అంటాడు రామ్. "హా! నాకు తెలిసిన నెక్స్ట్ మినిటే నేను ప్రాణాలతో ఉండనండి" అని కంటి నిండా నీళ్లతో అంటుంది సీత. "ఏ పిచ్చిదానా? ఏంటి ఆ మాటలు? అయినా నేనేమి చెయ్యను. ఏదో జోక్‌గా అన్నానంతే. ఇంకొకసారి నీ నోటి నుండి అలాంటి మాటలు వస్తే నెక్స్ట్ సెకండే నేను నిన్ను చంపేస్తా" అని కోపంగా అంటాడు రామ్. సీత నవ్వుతూ, "మరి మీ అందం అలాంటిది. మీరు తప్పు చేయకపోయినా పక్కనున్న వాళ్ళు తప్పు చేపిచ్చడానికి ఉంటారు కదా! అయినా నేను పిచ్చిదానిలేండి. మిమ్మల్ని అనుమానించాను. మీరెలాంటి వాళ్ళు అన్నది నాకు తెలుసులెండి. మీరు ఈ సీత కోసం పుట్టిన రామయ్య కదా" అని నవ్వుతూ అనగానే, "నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయే. మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అవుతుంది కదా" అని వెంటనే పడుకున్న సీతని తట్టి లేపడానికి చూశాడు.
కానీ నీరసం ప్లస్ ఫీవర్ వల్ల బాగా నిద్రలోకి జారుకుంది మాట్లాడుతూనే సీత. రాము వెంటనే హాట్ వాటర్ తెప్పించి సీత మొత్తం ఒళ్ళంతా కూడా క్లాత్తో మొత్తం క్లీన్ చేసి తినిపించడానికి ఎంత లేపుతున్నా సీత అస్సలు లేవకుండా రామ్ని ఇంకా గట్టిగా హత్తుకుని పడుకుని ఉంది. కానీ లేవడం లేదు. పడుకోబెట్టి బలవంతంగా పాలను తాపించి మెడిసిన్ చేశాక ఒక గంట తర్వాత బాడీ టెంపరేచర్ నార్మల్కి వచ్చింది. దీనికి ఫీవర్ మొత్తం తగ్గాక దగ్గరకు తీసుకోవాలి, లేదంటే మళ్ళీ ఫీవర్ అటాక్ అవుతుంది అని మనసులో అనుకుని, ఇంత సుకుమారంగా ఉంటే ఎలా, కొంచెమైనా బలంగా తయారవ్వవే, నన్ను భరించాలి అంటే కొంచెం కష్టమైనా, ఎలా ఉందే ఇప్పుడు అని అంటాడు సీతని. పర్లేదండి, బానే ఉన్నాను, కానీ నిన్న బాగా టెన్షన్ పడ్డారు, ఈరోజు ఏం టెన్షన్ పడకుండా నార్మల్గానే ఉన్నారేంటి మీరు? రామ్ చిన్న స్మైల్తో సీతని చూస్తూ, ఆల్రెడీ డాక్టర్ చెప్పారు నైట్ టైంలో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది అని ఫీవర్, అందుకే టెన్షన్ తీసుకోకుండా మెడిసిన్ వేసా, నువ్వు పడుకో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు, నీకు టోటల్గా తగ్గే వరకు నీ దగ్గరకు రాను, నిన్ను ఇబ్బంది పెట్టను, ఓకేనా, పడుకో అని సీతని తన గుండెల మీద పడుకోబెట్టుకుని అంటాడు రామ్. సీత మెడిసిన్ ప్రభావం వలన నిద్రలోకి జారుకుంది. రామ్కి ఆకలి తెలుస్తూ ఉంటే సీతని మెల్లిగా బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా డిన్నర్ చేసి మళ్ళీ సీత పక్కన పడుకున్నాడు. ఇంకా నెక్స్ట్ డే ఉదయం ఇక లేట్ అవుతుంది అని రామ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. తర్వాత సీతకి మెల్లిగా మెలకువ వస్తుంది. ఇంక ఈరోజు ఈవినింగ్ మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి భైరవీపురం వెళ్తున్నాము. నేను ఆఫీస్కి వెళ్ళి అన్నీ సెట్ చేసుకుని ఈవినింగ్ వస్తా. వెంటనే మనం కూడా వెళ్ళాలి, ఓకేనా, బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసి ఉంచు అని రామ్ చెప్పగానే సరే అండి అని తను రెడీ అవడంలో పడిపోయింది సీత. రామ్ ఫాస్ట్గా రెడీ అయ్యి ఇద్దరూ భోజనం చేసి రామ్ ఆఫీస్కి వెళ్ళగా సీత బ్యాగ్స్ ప్యాక్ చేయడంలో పడిపోయింది. అలా ఒక అరగంట పాటు అలానే ఒంటరిగా కూర్చుని ఉండగా పక్కన టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగుతూ ఉంటే లేచి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని స్వీట్గా అంటుంది సీత. నేనే, ఏం చేస్తున్నావు అని రామ్ అవతల నుంచి అడగ్గా, ఏమీ లేదండి, మీకోసమే చూస్తున్నా, మీరు చెప్పినట్టు బ్యాగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేశాను, మీరు రావటమే లేటు అని నవ్వుతూ చెప్పగానే సారీ సీత, నేను రావటం లేదు, నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి అని డల్గా రామ్ అనగా సీతకి అసలు అర్థం కాక ఏంటండి అని మళ్ళీ అడుగుతుంది సీత. అదేనే, నాకు రావటం కుదరదు, నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, ఢిల్లీ వెళ్ళాలి, రావటానికి 5 రోజులు పడుతుంది, ఈ లోపు నువ్వు వెళ్ళు, నీతో పాటు ఆర్య వస్తాడు, నేను ఒక 5 రోజుల తర్వాత వస్తాను, ఓకేనా అని రామ్ అనగానే సీత కంటి నిండా కన్నీళ్లు పెట్టుకుని రామ్కి ఆల్రెడీ సీత కనిపిస్తూనే ఉంది సీసీ కెమెరా ద్వారా. ఇక థ్యాంక్ గాడ్ అని ఆ కన్నీళ్లు కూడా క్లియర్గా తెలుస్తూ ఉంటే రామ్కి గుండె ఎందుకో మెల్లు పెట్టినట్టు అనిపిస్తుంది. ఇంకా తప్పగా సైలెంట్గా ఉన్నాడు సీతని చూసి. ఓయ్ ఉన్నావనే, ఏమయ్యిందే, వెళ్తావా అని నార్మల్ టోన్తో అడగగానే సీతకి నోట మాట రాలేదు. వెళ్తాను అన్న చేతిలో ఉన్న ఫోన్ అక్కడ పెట్టేసి మళ్ళీ సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉంది సీత. తనని అలా చూసి చిన్న నవ్వుతో మళ్ళీ కాల్ కనెక్ట్ చేయగా ఈసారి సీత ఫోన్ రింగ్ అవుతున్నా కూడా లిఫ్ట్ చేయకుండా మొండిగా అలానే కూర్చొని ఏడుస్తూ ఉంది. అలా ఒక 10 నిమిషాల వరకు ఫోన్ చేసినా కూడా సీత లిఫ్ట్ చేయకుండా అలానే ఉండేసరికి బాధగా అనిపించింది రామ్కి. అప్పటికే ఆఫీస్ నుంచి ఆర్యాని ఇంటికి పంపించాడు ఊరికి తొందరగా వెళ్ళమని. ఇంకా ఆర్య తొందరగా ఇంటికి వచ్చి వదిన ఏమైంది, అన్నయ్య ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయటం లేదంట, అన్నయ్య లైన్లో ఉన్నాడు మాట్లాడు అని సీత ముందుకు తన ఫోన్ని పెట్టాడు. సీత తన కన్నీళ్లు తుడుచుకుని లేదార్య, నాకెవరితో మాట్లాడాలని లేదు, నువ్వు తొందరగా రెడీ అవ్వు, వెళ్దామని సీత చెప్పి లోపలికి వెళ్ళింది. ఆ మాటలన్నీ లైన్లోనే ఉన్న రాము విని చిన్న నవ్వు, చూడటానికి అమాయకంగా ఉంటావు గాని నీలో కూడా మొండితనం ఉందే, అయినా ఏం చేస్తాం చెప్పు, తప్పదు కదా, ఇక 5 రోజులు ఎలా గడుస్తాయో ఏంటో అని రామ్ నిట్టూర్చి అన్నయ్య, వదిన ఫోన్ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళింది, ఏమైంది అన్నయ్య అని కంగారుగా అడుగుతాడు ఆర్య. ఏం లేదులేరా, కలిసి వెళ్దామని చెప్పా, కానీ సడన్ గా నేను రాను, ఒకదానివే వెళ్ళు అని చెప్పానుగా, హట్ అయ్యింది, అందుకే ఈ ఎలక, ఏం కాదులే, మీరు తొందరగా బయలుదేరి వెళ్ళండి, నేను సూర్య ఒక 5 రోజుల తర్వాత వస్తాము, ఊళ్ళో ఎక్కడ ఏం తక్కువ కాకుండా చూసుకోండి అని రామ్ చెప్పగానే ఓకే అన్నయ్య, నువ్వు అంతగా చెప్పాలా, నువ్వు చెప్పినట్టే చేస్తా, మీరు మాత్రం
మీటింగ్ తొందరగా ఫినిష్ చేసుకుని రండి అని ఆర్య చెప్పగానే, ఓకేరా వదిన జాగ్రత్త, నా మీద చాలా కోపంగా ఉంది, అనటానికి కారు పడదు, హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాక మీకోసం ఒక మినీ బస్ అరేంజ్ చేశా, అందులో మీరు ఊరికి వెళ్ళండి, జాగ్రత్త, సీత మూడ్ చూసి నాకు ఫోన్ చేయి, తనతో మాట్లాడతా అని రామ్ అనగానే ఆర్య నవ్వుతూ, సరే అన్నయ్య, ఇంకా టైం అవుతుంది, మేము వెళ్తామని అనగానే ఓకే అని కాల్ కట్ చేసి బెడ్రూమ్లో ఉన్న కెమెరా ఆన్ చేసి చూడగా సీత బెడ్ మీద బోల్లా పడుకుని గుక్క పట్టి మరీ ఏడుస్తుంది. తన్ని అలా చూడగానే రామ్కి బాధ అనిపించి ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తున్నా తను ఇప్పుడు ఆఫీస్లో లేడు, ఫ్లైట్లో ఉన్నాడు, ఢిల్లీ వెళ్తున్నాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.